యేసు క్రీస్తు రక్షించే దేవుడు. యేసుక్రీస్తుని పిలిచినప్పుడు, యేసుక్రీస్తుని సహాయాన్ని కోరితే ఆయన ఇవ్వకుండా ఆలస్యం చేసే దేవుడు కాదండి. నేను బహు భయంకరమైన మరణాపాయంలో ఉన్నప్పుడు ప్రభువుని దేవుళ్ళు కావాలి, రక్షించేవాడు కావాలి, నేను బ్రతకాలి అని నా ఆత్మ ఆరాట పడుతున్న సమయంలో నా యేసు నన్ను రక్షించాడు. తిరిగి ఆయన సేవలో నేను ఎన్నో రీతులుగా ఆయన స్వరాన్ని వింటూ సేవ జీవితంలో ముందుకు సాగిపోయాను. ప్రియులారా, దొంగను గూర్చి చక్కటి విషయాలు మనం విన్నాం. ఒక వ్యక్తి బాధపడుతున్నప్పుడు, ఒక వ్యక్తికి కడుపులో నొప్పి వచ్చినప్పుడు మనం ఏమలయం ఓదారుస్తూ ఉంటే, పర్వాలేదమ్మా ఏడవకండి, అయిపోద్దిలే అంటాం. కానీ అసలు బాధ ఏంటో మనకు తెలియదు. ఒక వ్యక్తి నా దగ్గరికి తేలుగరిసి తీసుకొస్తే అతను గంతులు పెడుతున్నాడు. బాబు ఆగు, అట్ట గంతులు పెట్టకు, నిలబడు అంటే నిలబట్టాలేదండి. ఆ మంటేటో నాకు తెలియదు. నేను ఆగు అట్లాగే ఉండు అంటే వాడు ఉండడం లేదు. బాధ ఉంటే బోధ అర్థమైంది అంటాడు ఒక దైవజనుడు. బాధ ఉంటే బోధ అర్థమవుతుంది, బోధ కావాలి. కష్టంలో ఆదరణ లేని సమయంలో ఓదార్పు కావాలి. ప్రియులైన దేవుని బిడ్డలారా, ఈ దొంగ కలవరి శిలువలో వేలాడబడి ఉన్నాడు. పోలీసులు నన్ను చేతులు ఇట్లా కట్టి కాళ్ళ సందులో నుండి రోకల బండ దూర్చి యాలాడేసేవాళ్ళు. వేస్తే కొట్టవలసిన అవసరం లేదు, అంత బాధ. ఆ రోజు వేయక ముందు, పోలీసులకి నేను దొరకక ముందు నేను ఇలా నడిచేవాడిని. ఎప్పుడైతే పోలీసులు నన్ను ఏలాడదీసి కొట్టడం మొదలు పెట్టారో నాకు తెలియకుండానే వంగిపోయాను. అంటే దగ్గరగా రావడం వలన నా ఎముకలు మొత్తం అలా అలవాటు పడిపోయాయి. ఆ బాధ నా మాటలతో నేను మీకు చెప్పలేనండి. అప్పుడు ఎవరు రక్షించగలరు? మా తల్లిదండ్రులు విగ్రహారాధన చేసేవాళ్ళే, భయంకరమైన విగ్రహాలు పెట్టి మొక్కేవాళ్ళు. అలాగ పుట్టాను కాబట్టి నేను అలాగనే మనసు పెట్టేవాడిని. ఎవరు రక్షించగలరు నన్ను? ఎవరు నన్ను విడిపించగలరు? ఎవరు నన్ను ఓదార్చగలరు? ఎవరి పోలీసుల బారిలో నుండి విడిపించగలరు? నా అంతరాత్మ ఎత్తుకుతుంది కానీ సమాధానం ఎక్కడ దొరకలేదండి. నా ఆత్మ ఎత్తుకుతుంది, అల్లాడిపోతుంది, కానీ సమాధానం నాకు దొరకలే. ప్రియులైన దేవుని యొక్క బిడ్డలారా, ప్రాణ భయం ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఉంది. దేనికైనా మానవుడు ఎదురించగలడు, కానీ మరణం వచ్చేసరికి పిల్కోల్లాగా పారిపోయేలాగా వాళ్ళు ఉన్నారు. మరణ భయం చాలా భయంకరమైనది. కానీ ఈ వ్యక్తికి మరణించుతాడనే సంగతి తెలుసు. అతను ఒకప్పుడు దొంగగా ఉన్నప్పుడు ఎప్పుడు యేసు ప్రభుతో మాట్లాడలే. యేసు నన్ను రక్షించని దొంగతనం చేస్తున్నప్పుడు మాట్లాడలే. బరబ్బతో నడిచినప్పుడు మాట్లాడలే. ప్రజలందరినీ హింసించేటప్పుడు ప్రభు గుర్తురాలేదండి. యేసు అను మాటకి రక్షకుడు. ఒక ఊర్లో నేను యేసు నామాన్ని గురించి ప్రకటన చేస్తున్నాను. యేసు నామములో రక్షణ, యేసు నామములోనే స్వస్థత, యేసు నామములో విడుదల, యేసు నామములో శక్తి అని ప్రకటన చేస్తున్నప్పుడు కొందరు కర్రలు తీసుకున్న దగ్గరికి వచ్చారు. మరి యేసు నామాన్ని గురించి చెప్తున్నావు, రాముడి నామములో లేదా అని అడిగారు నన్ను.
యేసు అంటే రక్షకుడు, రక్షించేవాడే రక్షకుడు. ఒకసారి మనకి ఆ వాక్యాన్ని అందించిన అన్నయ్య గారి దగ్గర సభలు జరుగుతున్నాయి. నన్ను రమ్మని నాకు లెటర్ రాశాడు. నేను ఇల్లందు పాత బస్ స్టాండ్లో బైబుల్ మాత్రం ఉంది, కట్టుపట్టలతో ఉన్నా. పట్టపగటిల్లి నాగార్జున సాగర్ బస్ కోసం నేను ఎదురు చూస్తున్నా పాత బస్ స్టాండ్ సెంటర్లో. సివిల్ డ్రెస్లో 4 పోలీసులు వచ్చి నన్ను గట్టిగా పట్టుకుని లాక్కుని పోతా ఉన్నారు. నిన్ను అరెస్ట్ చేస్తున్నాం, వారెంట్ ఏది అన్న. నేను లాకప్లో ఇస్తాం పారా అన్నారు. పోవటమే వారెంట్ ఇవ్వటం మొదలు పెట్టారు. ఏంటిది అది? కర్రలు తీసుకొని ఇష్టంగా కొడతా ఉన్నారు. ఇదే నా వారెంట్? అవునరా, అసలు మాకు గ్యారెంటీ లేకపోతే వారెంట్ అని తెచ్చేయాలరా నీకు అని నా షర్టు ప్యాంటు తీసి కడ్రాయర్ మీద నన్ను కొట్టి లాకప్లో వేశారు. ఎందుకు కొట్టారో నాకు తెలియదు, ఎందుకు తీసుకెళ్లారో నాకు తెలియదు. నేను మీటింగ్కి వెళ్తున్నానే ఆ మనసును తీసేసి నా లాకప్లో సీక్రెట్ రూమ్లో పడేసి కొట్టాడు. తెల్లారింది, 10 అయింది. నన్ను తీసుకొచ్చిన 4 వచ్చి లాకప్ తాళం తీసారై బయటికి వెళ్ళరా అన్నారు. బయటికి వెళ్ళా బయటికి వెళ్ళాను. 2 అడుగులు అయ్యగానే వెనక్కనంగా ఒకడు వచ్చి కర్రతుని వేసిండండి. రాత్రి కొట్టింది చాలే వాడికి. మళ్ళా పొద్దున గుర్తు చేస్తాడు దెబ్బల్ని. తెలియకుండా తంతే బాగా కోపం వస్తుందండి ఎవరికైనా. తెలిసి కొడితే పర్వాలే, ఓర్చుకుంటాం, చస్తాం, అవసరమైతే బాధపడుతాం, ఏడుస్తాం. కానీ నేను బయటికి అన్నాడు కదా, సరే బయటికి వెళ్ళిపోతా ఉన్నా. పొయ్యటో వెనక్కనంగా సరిస్తే నా చర్మము పగిలిపోయిందండి. రేయ్ వాని మెడకాయ అనేది కొరికి రక్తం తాగాలంత కోపం వచ్చింది నాకు. ఆ కర్రని గట్టిగా పట్టి, రే ఎందుకు కొట్టినవురా నన్ను? మళ్ళీ కొడతారా అన్నాడు. కొట్టినవారు అడిగితే కొడతారా నిన్ను? అడిగేటోడు ఎవరు లేడురా నిన్ను. నా యేసుక్రీస్తు నాకు అధికారం ఇవ్వలేదు అని 2 అడుగులు వేసి అటు చూడగానే నాకు ఒక బోర్డు కనిపించింది, రక్షక బట్ట నిలయము అని. రేయ్ మళ్ళీ కోపం వచ్చింది నాకు. అదేంటి ఆ బోర్డు? అదేం బోర్డు? రక్షక బట్ట నిలయం. పొద్దున్న తెల్లవారులు నన్ను రక్షించిన వారు కర్ర తీసుకొని, రక్షకుడంటే రక్షించేవాడే, స్వస్థపరిచేవాడు, ఆదరించేవాడు, ఓదార్చేవాడు, ఆరోగ్యం ఇచ్చినవాడు, శాంతినిచ్చేవాడు, నిత్య జీవాన్ని ఇచ్చేవాడు, నీ ఆత్మను నీ బ్రతుకుని రక్షించేవాడు రక్షకుడు. పేరులోనే రక్షకుడు, ఆయన యేసులోనే రక్షణ ఉంది. యేసు నామములో రక్షణ, యేసులో రక్షణ. రాముడు అనగా జీవాత్ముడు. నరుడి నాస్కరంధ్రములో దేవుడు జీవాయి ఊదగా నరుడు జీవాత్ముడయను. నరుడు నరుణ్ణి రక్షించలేడు, మానవుణ్ణి మనుషుడు రక్షించలేదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మనకి సార నిషేధించారు. పోసారంలో అయితే డబల్ తాగటం మొదలుపెట్టిండు ఒక్కొక్కడు. నిషేధానికి ముందు కొట్లల్లో పోయి తాగేవాడు. ఎప్పుడైతే నిషేధం పెట్టాడు ఇంటింటికి కాసుకొని తాగటం మొదలు పెట్టారు. ఎక్కడ చూసినా సారక మార్కెట్ లాగా అయిపోయింది. ఒక వ్యక్తిని మార్చాలి అంటే, ఒక వ్యక్తి బ్రతుకు మారాలి అంటే, ఒక వ్యక్తి జీవితం మారాలంటే ఒక శక్తి కావాలి. అది యేసులోనే ఉంది. స్తోత్రం. యేసులో ఉన్న శక్తి మానవుని బ్రతుకు మార్చగలదు, మానవుణ్ణి రక్షించగలదు, మానవుణ్ణి స్వస్థపరచగలదు. ప్రియులైన దేవుని యొక్క బిడ్డలారా, తన జీవితంలో ఎన్నో చేశాడు ఈ దొంగ, కానీ యేసుని మాత్రం ఎప్పుడూ గుర్తు చేసుకోలేదండి. యేసుని ఎప్పుడు ప్రార్థించలే, లేకపోతే బైబిల్ చదివిన వ్యక్తి కాదు. చివరి క్షణాలు యేసును చూస్తే, నేను యేసుక్రీస్తును చూశాను 89వ సంవత్సరం
అక్టోబర్ 25వ తారీఖున నన్ను చూస్తే నా ముఖంలో కోపం కనిపిస్తుంది. ఇక్కడ ఎవరిని చూసినా ముఖంలో కోపం కనిపి ఏదో రకమైన ఉద్దేశాలు కనిపిస్తాయి, కానీ యేసు ముఖములో కనికరం కనిపించింది. స్తోత్రం. ఏం చెప్పండి? చెదరిపోయిన గొర్రెలను చూసి కాపరి లేని గొర్రెల యొద్దకు వారి మీద కనికరపడి కరుణతో నన్ను పంపిన దేవా. ఆమేన్. చెదరిపోయిన వారిని చూస్తే కనికరపడే దేవుడు, శాంతి లేని వారిని చూస్తే కనికరపడే దేవుడు, నెమ్మది లేని వారిని చూస్తే కనికరపడే దేవుడు. ప్రియులైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్తలో 11వ అధ్యాయం తర్వాత మీరు చదువుకోండి. అక్కడ అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, నేను మీ ముందు చేసిన అద్భుతములు తూర్పు సీదోను పట్టణంలో చేస్తే వాళ్ళు పూర్వమే గోనె పట్టగట్టుకుని అంగలార్చి పశ్చాత్తాపడేవారు అని గద్దించాడు. గద్దించిన దేవుడు తిరిగి వెంటనే జాలిపడి కనికరపడి 28వ వచనం, నా యొద్దకు రండి, మరలా తిరిగి వారిని ఆహ్వానిస్తున్నాడు. రక్షణ లేదనే వాక్యం విని ప్రభువుని అంగీకరించకుండా, రక్షణ లేకుండా శాంతి లేని బిడ్డలు చూస్తే కోపమే, కానీ నాశనం అయిపోతారేమని కనికరపడే దేవుడు తిరిగి మరలా ఆహ్వానిస్తున్నాడు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. నా యొద్దకు రండి, తిరిగి వారిని ఆహ్వానిస్తున్నాడు. ప్రియులైన దేవుని యొక్క బిడ్డలారా, కోపపడ్డాడు మొదటిగా, తిరిగి జాలి కరుణతో వారిని ఆహ్వానిస్తున్నాడు. ఎక్కడికి పోతున్నారు? ఎందుకు లేదు రక్షణ? ఎందుకు లేదు శాంతి? ఎందుకు లేదు సమాధానం? నా యొద్దకు రండి, నేను మీకు ఇస్తాను. నా యొద్దకు రండి, నేను మీకు ఇస్తాను, సమాధానం ఇస్తా, శాంతినిస్తా. ప్రియులైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ వ్యక్తి భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. ప్రాణం పోయే సమయం దగ్గరికి వచ్చింది. ఆయన యేసు ప్రభు వైపు చూడగానే యేసు క్రీస్తులు ఏం కనిపించింది చెప్పండి? కరుణ, కనికరము. ఆయన కాపరి లేని గొర్రెలను చూసి వారి మీద కనికరపడను, కనికరపడి వారి యొద్దకు వెళ్ళి వారిని స్వస్థపరచను. బైబిల్ చెప్తుంది ప్రియులారా, కనికరము కలిగిన దేవుడు. ఆయన జన సమూహములను చూసి కనికరపడి బోధించే దేవుడు. ఈనాడు ఒకసారి నేను హైదరాబాద్ మీటింగ్స్కి వెళ్ళాను. బేగంపేటలో సభలు జరుగుతున్నాయి. 1 గంటకి ఇచ్చారు నాకు టైం. ఎవరన్నా ఉంటారా ఆడ? ఉన్నారు, కాకపోతే నిద్రపోతా ఉన్నారు. అందరిని పడుకోబెట్టి నాకు మైక్ ఇచ్చారు. నేను లేచి తెలుసుగా మీకు, జజ్జన కరి జనారే జనకు జనా జనారే, జజ్జన కరి జజ్జన కరి జజ్జన కరి జనారే, అరే జజ్జన కరి జనారే జనకు జనా జనారే, జజ్జన కరి జనారే జనకు జనా జనారే. అందరు లేచి కూర్చొని ఇట్ట చూస్తారు నాకెళ్ళి. ఏసయ్య పాట పాడినాం అనుకో ఎట్టుంటారు, జజ్జన కరి జనారే జనకు జనా జనారే, అరే జజ్జన కరి జనారే. భలే ఉంది. అందుకనే దేవుడు వాక్యం ఉంటుంది, మనుషులు దుర్ద చెవులు గలవారై ఉన్నారు. ఎప్పుడైతే దురద పాట పాడినో అందరు లేచి ముఖాలన్నీ దాడించుకొని కూర్చున్నారు. అప్పుడు నేను వాక్యం ప్రారంభించాను. నేను 4ంటికి ముగించా. ఎన్నింటికి? మనమేం తక్కువ తిన్నావా? అయ్యగారులు అంతా తింటే నేను కొంచెమేం తింటగా 2 గంటలు తినేసిన అందరినీ. 4 అయిపోయింది. 4 అయినాక ముఖాలు వెలుగుతా ఉన్నాయి. నిద్ర మబ్బులు పోయి ఇంకా చెప్పండి అయ్యగారు అంటే నిద్ర పెట్టిన అయ్యగారికి వీడిని నన్ను అన్నాలన్నట్టు చూస్తాడు. నాకెళ్ళి ఆ ముఖం చూస్తే జొన్నలు తీసుకొచ్చి ముఖాన్ని ఎత్తే పేలాలు అయిపోయేటట్టున్నాయి.
బగ్గున మండిపోతుంది ఆ ముఖం. చూస్తే తనేటట్టున్నాడు. ఇక చూడొద్దు అనుకున్నట్టు భయం అయితే అంతడో ఏయుడని. ఎందుకు? కనికరం లేదా ముఖంలో, సంతోషం లేదు ముఖంలో. దేవుని వాక్యం వినేటప్పుడు ముఖంలో ఒక తేజస్సు ఉండాలి, కలకల ఉండాలి ముఖం. మీకు గేదెలు తెలుసా? గేదెలు తెలుసా? ఆవులు, గేదెలు దేశంలో ఎంత గేదెలు తెలిసిన వాళ్ళు. పర్వాలే, గుంటూరు వాళ్ళ గేదెలు బాగానే తెలుసు. మీరు గేదెలు చూడండి. గేదె పిల్ల, దాన్ని ఏమంటారు? దూడ. దూడ గేదె దగ్గర కనుక తల్లి దగ్గరకి వెళ్ళి పాలు తాగుతున్నప్పుడు ఈ గేదె ఎవడన్నా పిసనారు గోడు కాకుండా మంచి ప్రేమ కలిగిన వాడు పిండిని అనుకో, కొన్ని పాలు ఉంచుతాడు. కొందరు పిసనారులు మొత్తం పిండేసుకుంటారు పిల్లకి లేకుండా. కొంతమంది పిండినప్పుడు పాలుంటే ఆ దూడ తాగుతున్నప్పుడు నోట్ల నుండి బాగా పాలు వస్తున్నప్పుడు వెనక కాళ్ళును తోకను చూడండి, ఎగరేసుకుంటూ తాగుతూ ఉంటుంది. తోక ఆగదు, కాలు ఆగదు. ఎందుకు? చక్కటి రుచి కలిగిన తల్లిపాలు బాగా ధారాళంగా వస్తున్నాయి కనుక ఇక వెనక ఆగదు, డాన్స్ చేసుకుంటూ తాగుతూ ఉంటుంది. దేవుని వాక్యము వినుతూ ఉన్నప్పుడు అందుకనే దావీదు అంటాడు, నేను నా మంచం మీద పడుకొని నిన్ను ధ్యానించేటప్పుడు, నీ వాక్యము ధ్యానించేటప్పుడు నాకు కొవ్వు మెదడు దొరికినంతగా నా ఆత్మ తృప్తి చెందుతున్నది. అనారోగ్యంతో వచ్చిన బిడ్డలు ఉన్నారు, కుటుంబంలో ఆదరణ లేని వాళ్ళు. మీటింగ్కి పోవటం అంటే మాటలు కాదండి. ఒక స్థలం నుండి 20 రూపాయలు ఆటో పెట్టుకొని గుంటగ్రౌండ్ రావటం అంటే మాటలు కాదండి. వారిలో ఉన్న వేదన ఇక్కడికి తీసుకొచ్చేసింది, వారిలో ఉన్న దుఃఖము ఈ స్థలాన్ని తీసుకొచ్చింది. యేసయ్య సభలో ఏమైనా దొరుకుద్దేమో, యేసయ్య సభలో నాకు దేవుని మాటలు ఏమైనా వినబడుతుందేమో. ఒకైనా భార్య బిడ్డలు అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందామని చెప్పి బయలుదేరుతా ఉన్నాడంట. బయలుదేరుతున్నప్పుడు అక్కడ ఒక క్రైస్తవ మీటింగ్ జరుగుతుందంట. పోయేటోడు పోకుండా ఆ మీటింగ్ కాడకు కొంచెం నిలబడదాం, ఏమైనా దొరుకుద్దేమో అనుకుని అక్కడ నిలబడితే ఆ మీటింగ్ లో ఒక ఆయన పాట పాడుతూ ఉన్నాడంట. రాలిపోదువో నీవు, కూలిపోదువో, తెలియదురా నీకు ఏ గడియో అయ్యో, మానవా ఇది మాయరా. ఆమెన్. ఎట్టుందండి? నువ్వు తొందర పోయి సావరా అన్నట్టుంది. నువ్వు తొందర చచ్చిపోరా అట్లా లేదా? రాలిపోదువో, వామ్మో నేను రాలిపోతానంట. ఇక్కడ కూడా లేదు నాకు ఆదరణ అని వాడు నిజంగా పోయి తొందరగా చస్తాడు అక్కడికి పోయి. కానీ క్రైస్తవ మీటింగ్ దగ్గరకు వస్తే కనికరంగా అనిపించాలి. 93వ సంవత్సరం సికింద్రాబాద్ జింకానా గ్రౌండ్కి మీటింగ్కి వెళ్ళాను. నాతో ఒక 2 తమ్ముళ్ళని తీసుకెళ్ళాను. దొంగ బండి ఎక్కిపోయాం. ఏం బండి? దొంగ బండి ఎక్కిపోయాం. ఈ దొంగ బండి ఎక్కిపోయాం, ఛార్జీకి డబ్బులు లేక అక్కడ కూర్చున్నాం. మీటింగ్ అయిపోయింది, ఫలానా స్థలంలో భోజనాలు సిద్ధపరుచున్నాం అని చెప్పి ప్రకటన చేశారు. అందరు పోతాంటే సిటీ మాకు తెలియక వాళ్ళెమ్మడి పడిచిపోయాం. అందరు కూర్చుంటే అందరు కూర్చున్నారు. అందరు కూర్చున్న వాళ్ళకి ఇలాంటివి ఉన్నాయి. నాకు నా ఎంబటి వచ్చిన 2 లేవు. మేము కూడా టేబుల్ మీద కూర్చుంటే ఇస్తారు, ఆకలి వేసుకుంటూ వచ్చేసారు. అన్నం పెట్టారు, పప్పు చారు పూసారు. ప్రార్థన చేసుకుందాం అనగానే ఒక అయ్యగారు బైబుల్ సంఖ్యకేసుకొని మా దగ్గరికి వచ్చి అన్నీ ప్రత్యక్షమయ్యాడు. ఏయ్, నీ పేరేంది? కనికరం ఉందా? నా పేరు బాబండి. బ్యాడ్జీలు ఉన్నాయా? లేవండి. లే లే బ్యాడ్జీ లేకుండా ఇక్కడ ఎందుకు కూర్చున్నాను? 25 రూపాయలు తీసుకొని బ్యాడ్జీ తెచ్చుకోపో, లేకపోతే ఇది తినొద్దు అంటాడు నన్ను. 25 రూపాయలు ఇవ్వండి, బ్యాడ్జీలు ఇవ్వండి, లేకపోతే లే, ఇలాంటి వాడు తింటే మా పని అయినట్టే, లే అని నన్ను మెల్లబట్టి లేపి నా ఎంబటి ఉన్న 2 తమ్ముళ్ళను కూడా అన్నం దగ్గర నుండి లేపి వెళ్ళగొట్టారండి.
కనికరం అది. యేసయ్య సభలకు వస్తే జాలి కనిపించాలి, కనికరం కనిపించాలి, ప్రేమ కనిపించాలి, ప్రజల్ని చూసి పశ్చాత్తాపడి ఏడవాలి, ప్రజల కోసం ఏడవాలి. పనికి మాలిన వాళ్ళు ఎందరో ఉన్నారు. వారు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు దైవజనుడు వారి కోసం కనికరపడి చెప్తూ ఉండాలి. నశించిపోతున్న వాళ్ళ కోసం, నరకానికి పోయే వాళ్ళ కోసం. నాకు తెలుసు నరకం ఏంటో. ఆ తెలిసిన నేను నరకానికి సాతాను అనేకుల్ని తన రాజ్యంలో అనేకులు చేర్చుకోవడానికి వాడు ప్రయత్నం చేస్తుంటే నా యేసు రాజ్యంలోనికి చేర్చడానికి నేను ఎంత కృషి చేయాలి, ఎంత జాలి పడాలి, ఎంత పశ్చాత్తాపం, ఎంత మందికి సువార్త చెప్పాలి. కనికరమేది? భోజనం. అప్పుడే రాశాను, ఈ మధ్యకాలంలో రాశాను. భోజనము ఉచితమంట, బ్యాజీలేవంట, గోదౌరాన్నో యేసయ్య సభలంట, గోదౌరాన్నో యేసయ్య సభలంట. యేసయ్య ప్రేమను గూర్చి ఎంతెంతో చెప్పుతారంట, ఎంత విన్నను గాని తనివేమో తీరదంట, గోదౌరాన్నో యేసయ్య సభలంట, గోదౌరాన్నో యేసయ్య సభలంట. మార్చిలో కానీ ఏప్రిల్లో పోసారములు పెడతా, అందరు రండి, భోజనం ఉచితం, ఛార్జీలు మాత్రం ఇవ్వబడవు. మళ్ళీ ఛార్జీలు ఇవ్వమని అడిగితే నేనేం చెప్పలేను కనుక భోజనం ఉచితం, బ్యాడ్జీలు ఇయ్యం. ఎంతమంది అన్న తినండి, అందరికి ప్రకటన చేయండి, ఎక్కడి నుండి అన్న రండి, భోజనం ఉచితం. ప్రియులైన దేవుని యొక్క బిడ్డలారా, ఆ శక్తి యేసులో ఉంది. ఆయన కనికరపడే దేవుడు. ఆయన బోధించిన 3 రోజులు విన్ని వెళ్ళిపోయేటప్పుడు శరీర బలహీనతలో ఉన్నారు, వాళ్ళు ఏమైనా కింద పడిపోతారేమని దేవుడు వారికి భోజనం పెట్టి పంపించాడు. 3 రోజులు ఇట్టనే కూర్చోండి, మీకు పెట్టి పంపిస్తా. ఉంటారా? ఈ మధ్యన ఆ గేట్ కాడ నిన్న ఒక ఆయన వచ్చిండు, నన్ను అడుగుతాండు పోయి, బాబన్న గారు భోజనం ఉందా అంటండి. ఆయన భోజనం నాకు తెలియదు, వాళ్ళని అడగండి అని చెప్పాను. వీళ్ళని పోయి అడిగితే వచ్చే సంవత్సరం చూస్తాను ఆయన అంటారు వాళ్ళు. నేను ఒకసారి భోజనాలు ఉచితం అని మీటింగులు పెట్టిన పాల్వంచ పట్టణంలో పోస్టర్ మీద వేసిన భోజనం ఉచితంటే అందరు వస్తారని. తీర నిజంగానే వచ్చారో భోజనం లేదు. ఇప్పుడు నన్ను తినేటట్టున్నారు వాళ్ళు. ఎట్లా చూసుకుంటే భోజనం అన్నావు కదా, ఎక్కడుంది చెప్పు, మేము తింటాం అంటా ఉన్నారు. మోకరించి ప్రార్థన చేయండి వస్తుంది అని చెప్పా నేను. వాళ్ళు మేము చెయ్యం, భోజనం పెట్టు మాకు అంటాడు. అడ్డనామాలు పెట్టుకున్నోడు కూడా వచ్చిండు. ఉచిత భోజనం ఆడపోయి అడుక్కుంటాం, ఆడ తినిపోవచ్చు అని. నువ్వు మోకరించు, యేసయ్య ఎత్తాడు. అందరిని మోకాళ్ళ మీద పెట్టి నేను కూడా మోకరించా. ప్రభువా వీళ్ళు నన్ను తినేటట్టున్నారు, మాకు ఉచిత భోజనం అని చెప్పామనగానే ఒక ఆయన జానయ్య అని ఒక ఇంజనీర్ KTPS లో జాబ్ చేస్తాడు. ఆయన పరిగెత్తుకొని స్కూటర్ మీద వచ్చాడు. బాబన్న గారు, మేము ఒక 50 మంది భోజనాలు చేస్తాం, దేవుడు రాత్రి మమ్మల్ని బలవంతం చేస్తే. మీరెంతమంది ఉన్నారంటే మేము ఉన్నది 30 మంది. సాయంత్రం కానీ కూడా పని కొత్తది లేండి అన్న నేను. సాయంత్రం కూడా పెడుతురు మీరే, కొంచెం ఎగస్ట్రా ఉండండి, 2 పూటలు సరిపోతాయి, వీళ్ళు నన్ను తినేటట్టున్నారు. 2వ రోజు 200 మంది అయ్యారు ఉచిత భోజనాలుగా. 3 రోజుల మీటింగ్ లో 400-500 మంది దేవుడు తినడానికి కూడా ఏర్పాటు చేశాడు. స్తోత్రం. ప్రియులైన దేవుని బిడ్డలారా, కనికరము కలిగిన దేవుడు. ఈ దైవజనుడు నాకెళ్ళిలా చూశాడు. ఆ ముగింపు ప్రార్థన అయిపోయింది. ఆశీర్వాదం ఇప్పుడు ఆయన ఇయ్యాలి. ఎవరు? కోపపడాయ గారు. ఆశీర్వాదం నా దగ్గర నుండి ప్రార్థన చేయగానే అని మైకు తీసుకొని మన ప్రభు కృప, తండ్రి అయిన దేవుడి దీవెన సదా మీకు తోడై ఉండునుగాక. దగ్గర ఉంటే చచ్చిపోతారు ఒక్కొక్కడు. దీవెన అనేది ఆశీర్వాదకరంగా చల్లగా మెల్లగా ఉంటది. కానీ ఈయన చూడు పిడుగుపడ్డట్టే, నా మీద కోపం అంతా అందరి మీద ఎలా తీసిండు, నాశనం అయిపోవుదురు కాకన్నట్టే.
ఆడ ఆ మాట అంటుంటే నాశనం అయిపోదురు గాక అన్నట్టు వినపడుతుంది నాకు. కనికరం కావాలి. యేసుక్రీస్తుకెళ్ళి మంచి ఎండలో ఉన్నారు ఈ ముగ్గురు వ్యక్తులు. భయంకరమైన ఎండ. చేతులు మొత్తం కట్టిపడేశారు దొంగల్ని. యేసయ్య మేకుల మీద ఏలాడబడుతున్నాడు. ఆ అంటారు కొంతమంది, దెబ్బ తగిలితే ముఖం అంతా వంకర పెడతారు. కానీ యేసయ్య ముఖంలో వంకరతనము లేదు. కనికరము, జాలి, ప్రేమ కనిపిస్తున్నాయి. వీళ్ళు మాత్రం గొంతెండిపోయి అంటా ఉన్నారు దొంగలు. గొంతెండిపోయి నాలిక రాటల్లే. ప్రియులైన దేవుని బిడ్డలారా, గొంతెండిపోయింది ఒకప్పుడు పోలీసు లాకప్పులో నాకు. గ్లాసులో ఒంటెలు తీసుకొచ్చి పోశారు నా నోట్ల. ఒంటెలు గుట్టగేసిన రోజులు ఉన్నాయి. ప్రియులైన దేవుని బిడ్డలారా, వీళ్ళ గొంతెండిపోయింది. అక్కడ యేసు, సూకి దీర్ఘ ఉంటుంది, మీరు చూసుకున్న తర్వాత యేసు అనగా రక్షకుడా, యేసు. అతను పశ్చాత్తాపడ్డాడు. ఇతను జరిగిన విషయంలో ఎంతో దుఃఖపడుతున్నాడు. ఇతను జరుగుతున్న ఆ గాయాలు చూసి అల్లాడిపోతుంది తన మనస్సు. తనకు తాను మర్చిపోయాడు, చచ్చిపోతాడే సంగతి తెలిసిపోయింది. కానీ ఈయనలో ఉన్న శక్తి తెలుసుకున్న వ్యక్తి యేసు. యేసు సూకు దీర్ఘంలో కనికరం ఉంది. యేసు యేసు మా దగ్గర ఒక కోమటోళ్ళ అమ్మాయి ఉంది, మా ఇంటి పక్కనే. ఆమా ఆమా అనబెట్ట అమ్మా అంటది. అమ్మ అనేది అంత మధురమైన పదం తెలుసా? మగ్దలేని మరియతో యేసు ప్రభు మాట్లాడాడు. అక్కడ మాకు దీర్ఘం చక్కగా పెట్టుంటది. అమ్మా. మనమైతే అమ్మా అలా పిలిస్తే అర్థం ఉండదు, అర్థం ఉండదు. యేసు ప్రభు కూడా పిలిచాడు. అమ్మా, ఎవరిని ఎత్తుకుతున్నావు? నా యేసు ఎవరో ఎత్తుకుపోయారయ్యో. చూడండి, ఆమె సొంత యేసు అయిపోయాడు. స్తోత్రం. మన యేసు కాదు, నా యేసుని ఎవరో ఎత్తకపోయారు. నా యేసుని ఎవరో అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావమ్మా? అమ్మా అని పిలవాలని కొందరు తల్లులు కోరుకొని గర్భఫలం లేని బిడ్డలు అల్లాడిపోతా ఉంటారు. అమ్మా అని నన్ను ఒక్కసారి, మా ఇంటి పక్కన మా సంఘంలో సభ్యుడు కొన్ని చిన్న కుర్రోని సాదుకున్నాడు. వాళ్ళిద్దరు భార్య భర్తలు. వీడు ఒక్కసారన్న అమ్మ అంటాడేమో, నేను సత్తాడు. వాడు సచ్చినా అండి అమ్మ అని. అరే బిస్కెట్ తీసుకుని అమ్మ అంటారు. నేను అనడిపో అని వాడు అటుపోతా ఉంటాడు. నేను ఇంకేడుతా ఉంటాడు గట్టిగంటే. వాడు ఇప్పటికి అనలే వాడినాలి వాళ్ళని అమ్మ అని. పెట్టిందంతా తింటాడు మళ్ళీ. అమ్మ అనడండి. అమ్మ అనడంలో చాలా ఆదరణ ఉంది. యేసు చాలా దుఃఖం ఉంది అందులో. వేదన, భారం, పశ్చాత్తాపం. యేసు యేసు నీ రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు నన్ను కొంచెం జ్ఞాపకం చేసుకోయ్యా. మనం అట్ట అడుగుతామండి. బాబానే గారు, మా ఊరు వస్తావా? మీటింగ్కి వస్తావా? డేటీ బాగున్నావా అంటారు నన్ను ఒక్కొక్కడు. ఏం చేస్తాం? తలకాయ ఉంచుకోవటమే. ఎవరున్నారు? యేసు. యేసు మాట్లాడటంలో కనికరం. మన దగ్గరకు వచ్చి ఎవరైనా మాట్లాడితే ఆదరణ పొందిపోయేటట్టుగా మాట్లాడాలి. అలా మాట్లాడతామా మన తర్వాత బిచ్చగానోళ్ళు ఎవరైనా ఇంటికి వచ్చారనుక, తర్వాత ఈ భర్త మీద, భార్యల పిల్లల మీద కోపం వాని మీద ఎలా తిస్తారు. అదే టానికి ఇంట్లేదని జరిగిందనుక, తర్వాత నువ్వోటి. వాడు మళ్ళీ రావాలంట, వాడు జీతగాడానికి అన్న. కనికర పడాలి వాడి మీద. యేసు నన్ను కొంచెం జ్ఞాపకం చేసుకో. యేసయ్యా, ఈ రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు నన్ను గుర్తు చేసుకుని పిలవకపోతే మాత్రం కుదరదు. నీ సంగతి చూస్తా.
అనలేదండి. మనమైతే అంటాం, ప్రభువా మరి నీ ఇష్టం, తేడాలు వస్తాయి మరి. బాబన్న నన్ను గుంటూరులో చాలా మంది, బాబన్న జాగ్రత్త మరి తేడా వస్తుంది, మాది అసలే గుంటూరు, గుంటక్రమంలో బొంద పెడతాం అన్నట్టు మాట్లాడారు. కానీ అందులో దేవుడు ఆదరణ ఇచ్చాడు. స్తోత్రం. ప్రియులైన దేవుని బిడ్డలారా, యేసు నన్ను నీ రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు కేక పెడుతున్నాడు దొంగ. అది రక్షణ కేక. అదేం కేక చెప్పండి? ఆపదలో ఉన్నవాడు ఆదరణ కోసం, రక్షణ కోసం పెడుతున్న కేక, శబ్దం. మత్తయి సువార్తలో మరొక మాట చూద్దాం. 13వ అధ్యాయము 31వ వచనాన్ని చూద్దాం. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పెను. 14వ అధ్యాయం చదవమ్మా. 14వ అధ్యాయం. వెంటనే యేసు చెయ్యి చాపి యేసు చెయ్యి చాపి అతనిని పట్టుకొని అల్పవిశ్వాసి నువ్వెందుకు సందేహపడుతూ అతనితో చెప్పెను. అతన్ని రక్షించాడు. ఈ విషయం మీ అందరూ తెలుసు. వెంటనే యేసయ్యా నీ మునిగిపోతున్నా, నన్ను రక్షించు అని కేకలు పెట్టాడు. ఎవరు చెప్పండి? పేతురు కేకలు పెడుతున్నాడు. నీటిలో మునిగిపోతున్నాడు పేతురు. ఎప్పుడైతే నడిచినంతసేపు చాలా సంతోషించాడు. నేను అప్పుడప్పుడు మీకు చెప్తా ఉంటా, ఒక అతను రోడ్డు మీద సైకిల్ వేసుకొని డౌన్లో ఒక పాట పాడుకుంటా చక్కగా ఏలేసుకుంటా పోతాడట. అనుకుంటా పోతాడంట. ఈలోగా ఒక లారీ వచ్చాడు, అని బ్రేక్ వేస్తే బోర్ల పడి, ప్రభు రక్షించు. అంతకుముందు సినిమా పాట పాడుకుంటా పోతాడు. ఎప్పుడైతే ప్రమాదం వచ్చిందో ఎవరు కావాలి చెప్పండి? యేసు నన్ను రక్షించువా. ప్రియులైన దేవుని బిడ్డలారా, ఇతను మునిగిపోతున్నాడు. ఎక్కడ? కొంటలో కాదు, చిన్న కాలువలో కాదు. ఎక్కడ? సముద్రం చూస్తే భయం అయిద్దండి. ధరలో ఉండి చూస్తే పెద్ద పెద్ద అలలు వస్తాయి. అంతులేని సముద్రం, ఎటు చూసినా నీళ్ళే. మునిగిపోవటం అంటే ఎంత భయం ఒకసారి ఆలోచించండి. మునిగిపోతున్నాడు. గాలిని చూసి, ఎదురుగా వస్తున్న గాలిని చూసి సందేహపడ్డాడు. గాలి శోధనకు గుర్తు. ప్రియులైన దేవుని బిడ్డారా, మరలా గర్వము మనసులో ఒక రకమైన, నేను కూడా యేసుతో నడుస్తున్నాను అనే ఒక గర్వం. అన్ని ఆయనలో ఏకమైపోయాయి. తెలివి కలిగిన జక్కర్య దినములలో అతడు దేవునిని ఆశ్రయించినంత కాలము అతడు వర్ధిల్లుతుండను. ఎప్పుడైతే తన మనస్సులో గర్వించి చెడిపోయాను అని ఉంటుంది. తెలివి కలిగిన జక్కర్య దినములలో ఉజ్జియా అనే ఒక వ్యక్తి దేవునిని ఆశ్రయించినంత కాలం వర్ధిల్లుతుండను. దేవునిని మనసులో ఉంచుకున్నంత కాలం నడుస్తూ ఉంటాము. దేవునిని ప్రేమించినంత కాలం ప్రభులో ఉంటాము. దేవునిని మర్చిపోయినంత కాలము ప్రభులో స్థిరపడతాము. గాని మనస్సులో గర్వం వస్తే అతడు చెడిపోయాను. గర్వం వచ్చింది, చెడిపోయాడు. ప్రియులైన దేవుని బిడ్డలారా, గర్వం వచ్చింది, మునిగిపోయాడు. యేసుతో గర్వపడిన సాతాను, యేసుతో గర్వపడిన లూసిఫరు, యేసుతో సమానముగా పోల్చుకున్న దెయ్యము భూలోకానికి నెట్టివేయబడ్డది. ఈనాడు ప్రజల్ని నాశనం చేస్తుంది. యేసుతో పోల్చుకునే అధికారము,
అర్హత ఎవరికి? ఆయన పరిశుద్ధుడు. ఆయన ఎవరు? పరిశుద్ధుడు. ప్రియులైన దేవుని యొక్క బిడ్డలారా, గర్వపడిన పేతురు మునిగిపోతున్నాడు. ప్రియులైన దేవుని బిడ్డలారా, అప్పుడు కేకలు పెడుతున్నాడు యేసు. అక్కడ దొంగ కేక పెడితే దొంగను రక్షించాడు దేవుడు. ఇక్కడ ఎవరు కేక పెడుతుండు? పేతురు కేక, యేసు ప్రభువా నన్ను రక్షించు. మనం కేకలు పెడతామా? ఒక ఇంటికి వెళ్ళి ఒక సిస్టర్ గారిని కొంచెం ప్రార్థన చేయండి. ఆమెనంటానికి వినపడలే ఇంతకది. నేను ఇంకా చేస్తాను అనుకున్నా, ఆమె చేసి వెళ్ళిపోయింది. సిగ్గుపడతా ఉంటాం. మా ఇంటి పక్కన ఒక ఇల్లు కాలుతా ఉంది. ఆమె వచ్చి కుర్చీ మీద బయటకు ఒక కుర్చీ తెచ్చుకొని, సహోదరులారా కొంచెం నాకు జస్ట్ హెల్ప్ చేయండి, కొంచెం సహాయం చెయ్యండి అంటా ఉంది. అట్లా అంటదా అసలు ఇల్లు కాలుతంటే? స్టైల్గా, బ్రదర్స్ జస్ట్ హెల్ప్, కొంచెం హెల్ప్ చేయండి, మాకు కొంచెం సహాయం చేయండి. ఈ మధ్యన బైబిల్ చదివేటప్పుడు స్టైలే, పాట పాడేటప్పుడు స్టైలు, పోజులే, ప్రతి దాంట్లో స్టైలే, ఎక్కువ వినబడదు. బైబిల్ చదవంటే ఆయన యేసు, ఈలోగా వాడు చావాలి చెప్పేటోడు. ఆయన వచ్చుచుండేను పోవచ్చుండేను. మా దగ్గర ఒకడు వచ్చిండు ప్రసంగం చేయటానికి, పోసారా. ప్రియులారా, యేసు క్రీస్తు నామమున మీకు వందనములు. వీణ్ణా నుండి పట్టుకొచ్చిండ్రు ఆయన అనుకున్నా నేను. ప్రసంగం వద్దుగని ప్రార్థన చెయ్యండి అన్న నేను సాటుకు తీసుకెళ్ళి ఆయన ప్రసంగం పొంది చేసి ప్రార్థన చేయించినాడు. యేసు క్రీస్తు ప్రభువే ఈ బిడ్డలను కాపాడండి. దెబ్బ కింద పడరు అందరు. కాపాడు సంగతి అంటే పెట్టి, మూతి వంకర పెట్టి, ఉన్న మాటని వంకర పెట్టి స్టైల్గా చేయటం మొదలు పెట్టారు. ఉన్నోడు చెప్పరాదండి స్టైల్. ప్రియులైన దేవుని బిడ్డలారా, అపాయం వచ్చినప్పుడు స్టైలు పనిచేయదు. చాలా స్టైల్గా మాట్లాడితే ఆ స్టైల్ రక్షించుద్దా? ఎస్. ఈ పేతురు, ప్రభువా జస్ట్ హెల్ప్ చేయండి, కొంచెం సహాయం చేయండి అన్నాడండి. దెబ్బ చచ్చేటోడే. అట్ట అనడు. ఎందుకంటాడు? అది అసలే సముద్రం, భయంకరమైన ప్రమాదంలో ఉన్నాడు. యేసు నన్ను రక్షించు ప్రభువా, యేసయ్యా నన్ను రక్షించు. రక్షణ కేకలు. బాధ ఉంటే బోధ అర్థమైద్ది. బాధ ఉంటే ఆ కేక ఎలా వస్తుందో వచ్చేస్తుంది. యేసయ్యా నన్ను రక్షించు. వెంటనే యేసు ప్రభు అతన్ని చేయి పట్టుకున్నాడు. స్తోత్రం చెప్పండి. మనం అలా కేక పెట్టగలిగితే, యేసు వైపు చూసి ప్రభువా ఇక నీవే దిక్కు, ఇక నీవే నన్ను రక్షించగలిగే దేవుడవు, ఇక నాకు ఎవరు లేరయ్యా. ఎప్పుడైతే నువ్వు యేసు వైపు చూస్తావో యేసు ప్రభు నిన్ను చేయి పట్టుకుంటాడు. ఆ బ్రదర్ చెప్పారు, ఈ రాత్రి మీతో యేసు ప్రభు ఉన్నాడు. ప్రతి వారితో పక్కన నిలబడి ఎవరున్నారు చెప్పండి? యేసు క్రీస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. యేసయ్యా నువ్వు చెయ్యి ఎత్తితే నీ చెయ్యి పట్టుకుంటాడు. పేతురు చెయ్యి పట్టుకున్నాడు. వెంటనే ప్రభువా నన్ను రక్షించు. వెంటనే ఆగిపోయాడు యేసు ప్రభు. అతను పట్టుకుని లేపాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు రక్షించగలిగిన దేవుడు. ఆయన నన్ను రక్షించాడు. ఎన్నో సమస్యలు, మా కుటుంబం బహు భయంకరమైన పేద కుటుంబంలో జీవించాం ఒకప్పుడు.
మా తెలంగాణ ప్రాంతంలో ఒక్కటే పంట పండుతుంది వర్షానికి. చెరువులు ఉంటాయి, కొద్ది రోజులు ఎండిపోతాయి. ఒకవేళ వర్షం రాకపోతే పంటలు పండవు. జొన్నలు పండుతాయి, అవి కొన్ని మాత్రమే పండుతాయి. ఆకలికి కేకలు వేస్తూ ఉంటారు కొన్ని ప్రాంతం. మా ఏరియాలో కొందరు బిడ్డలు సరి అయిన ఇండ్లు ఉండవు, సరి అయిన ఆహారం ఉండదు. ఒకప్పుడు మా కుటుంబంలో ఆహారం ఉండే రోజులు లేవండి. ఆకలికి అల్లాడిపోయే రోజుల్లో జీవించాను నేను. మా తల్లికి, మా అమ్మ నాన్నకి మేము 7 సంతానం. 3 అక్క చెల్లెలు, 4 అన్నదమ్ములం. అక్కలు పెద్దవాళ్ళు, అన్నలు చిన్నోళ్ళు. ఆడపిల్లలు పెద్దయ్యారు కానీ వ్యవసాయంలో సహకరించేవారు కాదు. మా నాన్న మొత్తం అమ్మేసి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టి కుటుంబంలో దరిద్రాన్ని తీసుకొచ్చాడు. మా అమ్మ కూలి పనికి పోయి మమ్మల్ని పోషించేది. అవి సరిపోక జ్వరం తగిలితే మా అమ్మ ఒక్క తాగిందంటే ఇంకెవరికి పూట గడిచేది లేదు. నేను ఒక టిఫిన్ పట్టుకొని మా చెల్లిని వెంట పెట్టుకొని ఏడుస్తుంటే అడక్కరాటానికి వెళ్ళేవాడిని అన్నాన్ని. ఇంటికి ఒక పలిగిపోయిన టిఫిన్ ఉండేది మా ఇంట్లో. నేను పట్టుకొని ఒకళ్ళ ఇంటి ముందు వెళ్ళి ఏడుస్తూ ఉండేవాళ్ళం ఇద్దరం కలిసి. వాళ్ళ ఇంటికి గేట్ తీసుకొని బయటకు వస్తే, ఏంట్రా, మా చెల్లెకి నాకు ఆకలి అవుతుంది, మేము అన్నం వండక 3 రోజులైందని చెప్పేవాళ్ళం. ఉదయం ఉన్న అన్నాన్ని మాకు టిఫిన్లు వేసేవాళ్ళు ఆ ఇంటోళ్ళు. ఆ అన్నం అంతా నీరు పట్టిపోయేది. అన్నాన్ని మా ఇంటికి తీసుకెళ్ళి మనిషికి ఇంత ప్లేట్లు వేసి నీళ్లు పోసి ఉప్పేసి పిసికి తాగేవాళ్ళం. 3 రోజులు గడిచింది. ఒకసారి మా అమ్మ ఏరే వాళ్ళకి జొన్నలు తొక్కడానికి వెళ్ళి పొట్టు తీసుకొచ్చింది. పొట్టుని మంగళంలో ఏంచి పిడిసెలు చేసి చేతులు పెడితే తిని మంచినీళ్ళు తాగి జీవించిన రోజులున్నాయి. ఆకలికి అలముట్టించే వాళ్ళం. అన్నం వండిన గిన్నెని కడిగి ఉప్పేసుకుని తాగి బ్రతికే రోజులున్నాయి. ఎన్నో శ్రమలు అనుభవించాం. కానీ యేసుక్రీస్తు దగ్గరికి రాలేదండి. యేసు ప్రభుని ప్రేమించలేదండి. విగ్రహాలను పెట్టి మా తల్లిదండ్రులు పూజలు చేసిన దరిద్రం ఇంట్లో. ప్రియులైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తులోనికి నేను వచ్చాను. ప్రభు నన్ను రక్షించాడు. నా ధ్వని, నా శబ్దం, నా కేకలు ఆయన విన్నాడు, నన్ను పట్టుకున్నాడు. స్తోత్రం. నేను మరిసిన నన్ను మరువని ప్రేమ, నా మార్గములో నాతో నడిచిన ప్రేమ. నేను మరసిన నన్ను మరువని ప్రేమ, నా మార్గములో నాతో నడిచిన ప్రేమ. కృంగిన నన్ను బలపరిచిన ప్రేమ, పడిపోయిన నన్ను లేవనెత్తిన ప్రేమ. నా యేసుని ప్రేమ, నా దేవుని ప్రేమ, కలువరి ప్రేమ, నన్ను కడిగిన ప్రేమ, కఠినమైన నన్ను కరుణించిన ప్రేమ. కలువరి ప్రేమ, నన్ను కడిగిన ప్రేమ, కఠినమైన నన్ను కరుణించిన ప్రేమ. ఆమేన్. నేను మరిచిన నన్ను మరువని ప్రేమ, ఆదరించిన ప్రేమ. పచ్చిమిరపకాయ తిని మంచినీళ్ళు తాగి పడుకున్న రోజులున్నాయి. యేసుక్రీస్తులోకి వచ్చినప్పుడు నేను కొత్తగూడెం కోర్టుకి వెళ్తూ ఉండేవాడిని. కొత్తగూడెం కోర్టులో హాజరుపడ్డాక అల్లాడిపోయేవాడిని ఆకలికి. రైల్వే స్టేషన్లో వచ్చి కూర్చొని ఆకలికు అన్నం కోసం ఏడిసిన రోజులు ఎన్నో ఉండేవి. ఒకరోజు ట్రైన్ లేదు, ఏదీ లేదు. ఆ టయానికి నేను స్టేషన్లో ఉన్నా. చలి పెడుతుంది, ఆకలి బాగా అవుతుంది. గోడ వైపు తిరిగి ఆడవటం మొదలుపెట్టా. నా భుజం మీద ఒక వ్యక్తి చెయ్యేసినట్టు అనిపించి, ఇటు తిరగగానే నా కళ్ళల్లో వచ్చిన కన్నీళ్ళని ప్రభు తుడిచాడండి. భయపడకు, శబ్దం పడుతుంది చెవులకి, నేను నీకు తోడుగానే ఉన్నాను. అప్పుడు రాశాను,
ఆకలిగా ఉన్న వేళలో, ఆకలైన వేళలో ఆహారముగా మారి ఆకలి తీర్చేవు యేసయ్యా. నన్ను బ్రతికించావు నీవయ్యా, నన్ను బ్రతికించావు నీవయ్యా. ఎంత ప్రేమమూర్తివి యేసయ్యా, ఎంత కరుణమయుడవు నీవయ్యా. ఎంత ప్రేమమూర్తివి యేసయ్యా, ఎంత కరుణమయుడవు నీవయ్యా. మాకు పాప పుట్టిందండి. పాప పుట్టిన కొద్ది రోజులకి భయంకరమైన జ్వరం, జబ్బు ఒకటి చేసింది. ₹1 లేదు మా ఇంట్లో. అన్నం వండలే. సావు బ్రతుకుల మధ్యలో ఉంది పాప. కళ్ళు తెరవటాలు అసలే. ఏమండి, నువ్వు ఒక అయ్యగారి దగ్గర ఖమ్మం వెళ్ళి డబ్బులు ఒక ₹100 అడగొస్తే పాపను చూపెడదామండి. పుట్టిన కాడి నుండి చూపెట్టలేదండి అండి. నేను ఒక అయ్యగారి దగ్గరికి వెళ్ళానండి. ఉదయం 9ంటికి వెళ్ళా. వందనాలు అయ్యగారు. నాకు వందనాలు సమాధానం ఎదురు చెప్పలే. ఇంకైనా 2-3 సార్లు వందనాలు అయ్యగారు చెప్పలేదండి. నిలబడి ఉదయం 9ంటికి వెళ్ళిన నేను రాత్రి 8 వరకు నిలబడి ఉన్నా. నాకెళ్ళి చూస్తాడేమో, నాతో మాట్లాడతాడేమో, నా బాధ ఏంటో చెప్పి ఒక ₹100 అడగొద్దామని. 8 అయిందండి. నా కాళ్ళు బాగా తీపులు వచ్చేసాయి. ఇంకా ఆయన బిజీగా ఉన్నాడు. ఆయన నేను చప్పుడుక వద్దులే ప్రభువా నన్ను క్షమించు అని బయటికి వెళ్ళిపోయా. 9ంటి ప్యాసింజర్ ఉంది. డోర్నకల్ వెళ్ళా. అక్కడ రాత్రి 2:30కు ఉంది పోసారం మొట్టానికి. తెల్లవార్లు నా ప్రయాణమే. ఇంటికాడ చచ్చిపోయిందో తెలియదు, వాళ్ళు ఏమైపోయారో నాకు తెలియదు. 3:30 గంటల రాత్రికి ఇంటికి వెళ్ళా. నేను డబ్బులు తెచ్చిందనుకుంటుంది. కళ్ళు తెరవటం లేదా పాప. ఏమండి తెచ్చారా, ఇచ్చాడా? ఇంకలే. నేనేం చెప్పాలని అర్థం కాక మోకరించు ప్రార్థన చేద్దాం. ఉదయము 9 నుండి సాయంత్రం 8 గంటల వరకు యేసయ్య పాదాల దగ్గర ఉన్నట్టయితే నాకు ఒక 500 ఇచ్చేవాడు. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను ఉదయం 9 నుండి 8 వరకు ఉన్నా కానీ నాకు ₹100 ఇవ్వలేదు, నన్ను క్షమించు, నేను బ్రతుకు దినాల్లో ఇంకెప్పుడు అలాంటి పని నాకు చెప్పకు, నేను చెయ్యను అని చెప్పానండి. యేసయ్య పాదాల దగ్గర చేరాం. ఏడవటం మొదలు పెట్టాం. 4 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ప్రార్థన చేసి ఏడిచామండి. తెల్లగా కళ్ళు తెరిచింది, చూసింది మా పాప. వెంటనే పాలు తాగాలని ఆరాటపడుతుంది. పాలు తెద్దామంటే ₹1 లేదు మా దగ్గర. ఎక్కడ పాలు దొరకటలే. అట్లాగే ఏడిసి నోట్లో మంచినీళ్ళు పోసాం ప్రార్థన చేసి. మా పాపని దేవుడు బ్రతికించాడండి. యేసు వైపు చూడు, వ్యక్తి వైపు చూస్తే ఎక్కడ మనకు సాయం చేయడండి. ఒకవేళ ₹100 ఇచ్చాడు అనుకోండి, నేను ఇయ్యబట్టేవాడు బతికిండు అంటాడు. ఏదో ఒక రోజు నేను ఇయ్యబట్టే వాళ్ళు బ్రతికారు అంటారండి. యేసయ్య మాత్రం ఎప్పుడు అన్నాడు. ప్రియులైన దేవుని బిడ్డలారా, అలాంటి కష్టకాలంలో మేము యేసు వైపు చూసాం. యేసు వైపు చూసాం. డబ్బల రొట్టెని నీళ్ళల్లో ముంచుకొని తిని బ్రతికాం కొద్ది రోజులు. పాలల్లో ముంచి, టీయల్లో ముంచే రొట్టెని నీళ్ళల్లో ముంచి తిన్నాం సంతోషంగా. యేసు వైపు చూసాం. యేసు మమ్మల్ని బ్రతికించాడు. ప్రియులైన దేవుని యొక్క బిడ్డలారా, యేసు బాబన్నా అనండి. మీ ఇంటికి పోయి ఓ అంటనా? మీ ఇళ్ళకి వెళ్ళి బాబన్న గారు అనండి. పోసారంలో ఉంటా నేను పోయి. మీరు చచ్చినా రాను. నాకు ఒక ఆయన మంచం మీద ఉన్నప్పుడు టెలిగ్రామ్ ఇచ్చారు పోసారానికి. వాడు చచ్చి దినాలకు అందుకున్నా నేను.
ఆ టెలిగ్రామ్ అన్ని రోజులకు వచ్చింది పోసారం. నేను ఏం రక్షించగలను ఒక వ్యక్తిని? కానీ రక్షించగలిగిన వాడు ఎవరు చెప్పండి? యేసయ్య. మీరు యేసు వైపు చూడండి. తండ్రి నా వైపు చూడయ్యా, తండ్రి నన్ను కరుణించయ్యా. యేసు ప్రభువారు ఎరుకో పట్టణపు దారి గుండా వెళుచున్నాడు. త్రో పక్కన ఇద్దరు గుడ్డివారు కూర్చున్నారు. యేసు ప్రభుతో జన సమూహం ఉంటారు. నేను వెళ్తే నలుగురు ఉంటారు, ఇద్దరు ఉంటారు. కానీ యేసు ప్రభుతో ఇద్దరు నలుగురు కాదు, జన సమూహము ఆయనని వెంబడిస్తూ ఉంటారు. జన సమూహం వెంబడిస్తున్నప్పుడు నోరు మూసుకొని మౌనంగా వెళ్తారా ఎవరైనా? రకరకాలుగా మాట్లాడుకుంటా వెళ్తున్నారు. వీళ్ళిద్దరికి కండ్లు లేవు కానీ చెవులు ఉన్నాయి. కండ్లు లేవు, చెవులు ఉన్నాయి. శబ్దం వినబడుతుంది. ఏ బాబు, ఎవరు వెళ్తున్నారు? ఇటు నుండి ఏందో బాగా జనమందరూ వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఎవరు వెళ్తున్నారు? యేసు ప్రభుని వెంబడిస్తున్న శిష్యుల్లో ఒకడు వచ్చి, యేసు ప్రభు పోతాండ్రా అన్నాడు. ఏం చెప్పాడు చెప్పండి? ఇది అవకాశం. యేసుని కూర్చి వింటున్నాడు కానీ కళ్ళు లేవు కదా. ఎవరెవరో చెప్పుకొని తింటున్నారు కానీ యేసు పోయి వాళ్ళ ముందు నుండి వెళ్ళడం జరిగింది. స్తోత్రం చెప్పండి. ఆయన వెదకి రక్షించే దేవుడండి. ఆశించే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. జక్కయ్యని యేసు చూశాడు. యేసును చూడాలని ఆరాటపడుతున్న వ్యక్తి దగ్గరికి యేసయ్య వచ్చేసాడు. మన క్రైస్తవులు ఈనాడు మీ అందరికి ఒక మాట చెప్తున్నాను. నేను ఈ మధ్యకాలంలో హైదరాబాద్ జూ పార్క్కి వెళ్ళాను. అక్కడ ఒక పెద్ద ఏనుగు ఉంది. ఆ ఏనుగు పెద్ద మంచె పెట్టారు. అక్కడ ఏనుగు ఎత్తుంటది కదా, దాని ఎత్తు మంచె పెట్టారు. మెట్లు దెబ్బ మెట్లు ఎక్కడం, ఆ ఏనుగు మీద కూర్చుంటే రూపాయి ఇయ్యాలి. ఆ ఏనుగు ఎట్లా వెళ్తుంది, మళ్ళీ ఇట్లా వచ్చి ఆ మంచి కాన్నే నిలబడుతుంది. మళ్ళీ ఎక్కిన వాళ్ళు దిగి వేరే వాళ్ళు ఎక్కాలి. ఒకసారి ఎవరు ఎక్కలే, అయినా పోతనే ఉంది. మళ్ళీ వచ్చి అక్కడే నిలబడి చేరింది. రెండోసారి కూడా ఎవడు ఎక్కలే, అయినా పోతనే ఉంది. ఈనాడు మన క్రైస్తవులు ఎలాంటి మీటింగులు అంటే చాలు కానీ పోటనే కూసుంటారు. దులుపుకొని మళ్ళీ పోటవే ఇంటికి. ఇంతకు జరిగిందేంది? ఏం లేదులే, బాగానే చెప్పిండు అయ్యా, బాగానే చెప్పిండు కానీ అది మన దగ్గర లేదు. శూన్యం. ప్రియులేని దేవుని మేలేంటి అసలు? నీకు ఉపయోగం ఏంటి? సభలకు పోవటం వలన నీకు మేలేం కలిగింది? ఏ ఉద్దేశంతో వచ్చావు? ఏ ఉద్దేశంతో వెళ్తున్నావు? అసలు నువ్వు ఎందుకు వస్తున్నావు ఇక్కడికి? ఎందుకు వెళుతున్నావు? జనం కోసం మీ మీటింగులు పెట్టాం, బ్రతుకు తెరువు కోసం పెట్టమండి. 100 మంది వచ్చినా దేవునికి స్తోత్రం, కానీ వాళ్ళు క్రీస్తు బిడ్డలుగా తీర్చబడాలి. స్తోత్రం. దేవుని బిడ్డలు అయిపోవాలి. పనికి మాలిన వాళ్ళు 10 లక్షల మంది ఉంటే లాభం ఏంటి? నువ్వెందుకు వస్తున్నావు? ఎందుకు వెళ్తున్నావు? త్రోవ పక్క నుండి వెళుతున్నాడు యేసు ప్రభు. ఎవరు వెళ్తున్నారు? యేసు ప్రభు వెళ్తున్నాడు అని చెప్పాడు పక్కనున్న వ్యక్తి. వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు చెప్పండి? యేసయ్యా, ఓ యేసయ్యా, కొంచెం మమ్మల్ని కరుణించు అంటంలే, గట్టి కేక పెడుతున్నారు. యేసు అరవకురా, అరకు. ఎవరనుకుంటాను? యేసు ప్రభు అర్థం అంటారు. మళ్ళీ అన్నోళ్ళే, చెప్పినోళ్ళే. యేసయ్యా వాడు మరి ఎక్కువగా కేకలు పెట్టి, ఓ యేసయ్యా అరక చెప్ప. ఓసారి ఒక ఆయనని చీరాల కాదండి, తెనాలి కేపాల్ గారి మీటింగ్ జరుగుతున్నాయి.
పాల్ గారు డేవిడ్ రాజు గారితో నేను మాట్లాడాలి, ఆయన నన్ను కలుసుకోవడానికి అవకాశం దొరికి ఇద్దరం మాట్లాడుకున్నాం. టాటా సుమోలో దించాడు, పక్కనే ఇద్దరు కూర్చొని దిగాం. ఆయన ముందు పోతుంటే ఆయన వెనక నేను పోతుంటే ఈలోగా ఒక పోలీసు వచ్చి అన్నాడు నన్ను. ఆయన మంచిగానే ఉన్నాడు, నేను మంచిగానే ఉన్నాను, ఇద్దరం కలిసి చక్కగా పోతుంటే పోలీసు అయిన వచ్చి చేపెడతాడు. ఏయ్ చెయ్యి అన్న. నేను ఎవడనుకున్నావరా, కండ్లు కనిపేలా ఆయనతోనే వస్తుంటే కాలిపోతో జాగ్రత్త, సేవకుని ముట్టుకోకు తీ అంటే తీసాడండి. పక్కనున్న వాళ్ళకి ఇది ఎత్తడేమోనని ఎగస్టాలు చేస్తా ఉంటారు. వంగి వంగి దండ అన్న చెప్పండి అన్న చెప్పు 100 ఇయ్యగా వాడు కనిపించాడు ఆడ. వంగి దండాలు ఏమన్నా ఇత్తడు ఏమనని. యథార్థంగా ఉండు, యేసయ్య ఇత్తడు. స్తోత్రం. యేసయ్యతో ఉన్నోళ్ళు ఉన్నారు చక్కగానే. ఓ నజరేయుడైన యేసు, నోరు మీర. ఆ కేకల శబ్దం యేసుక్రీస్తుని నిలబెట్టగలిగాయి. అంతే, ఆగిపోయాడు యేసు ప్రభు. ఆ వేదనతో వస్తున్న శబ్దం, భారం కలిగిన శబ్దం. అతనికి వెలుగంటే ఏంటో తెలియదు వాళ్ళకి, సూర్యుడు ఎలా ఉన్నాడో తెలియదు, అసలు మనుషులు ఎలా ఉన్నారో తెలియదు, యేసు ప్రభు ఎలా ఉన్నాడో తెలియదు, ఆహారం ఎలా ఉందో తెలియదు. ఆ నరక వేదన అనుభవిస్తున్న ఆ వ్యక్తిలో నుండి వస్తున్న శబ్దం, ఓ యేసయ్యా, ఓ నజరేయుడైన యేసు. ఆ శబ్దము, ఆ కేకలు యేసుక్రీస్తుని నిలబెట్టాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటివాడు తెలుసా? యేసు ప్రభు దేవుడు కాదు, అన్నంతోనే యేసు ప్రభు దేవుడు అని చెప్పిస్తాడు సేవు బట్టి. యేసుక్రీస్తులో ఉన్న ప్రత్యేకత, యేసు ప్రభు దేవుడు కాదు అన్నోంతోనే సాక్ష్యం చెప్పిస్తాడు మళ్ళీ ఆయనే దేవుడని. అలాంటి దేవుడు యేసుక్రీస్తు. ఈయనని వారొకరు అన్నారే, వాళ్ళని పిలిచాడు యేసుక్రీస్తు. ఏయ్ మీరు వెళ్ళి వాళ్ళని తీసుకురాపండి. సిగ్గు రాలే? వచ్చిందా రాలేదు? జక్కయ్య యేసు ప్రభుని చూస్తుంటే క్రైస్తవులందరూ ఏం చేస్తానంట కదా, ఇట్లా నువ్వు వాడు చూస్తా ఉండు, వాళ్ళకి వెళ్ళి అక్కడ నిలబడు. ఇట్లా చేస్తా ఉన్నారంట అందరూ. ఎవరు? కిరస్థాన పోళ్ళంతా. మేమే బతకాలి, మేమే తినాలి, మేమే బతకాలి, మేమే చేసుకోవాలి. వాడు బతకొద్దు, వాడు సావాలి తొందరగా, వాడు ఒక్కడిని నాశనం అయిపోవాలి. ఇలాంటి బుద్ధులు ఉంటాయి ఒక్కొక్కళ్ళి. యేసుక్రీస్తు అందరికీ, కానీ అడ్డగించేటోళ్ళు చాలా మంది ఉన్నారు కుటుంబాలల్లా, సంఘాలల్లా. నువ్వు ఆ సభలకు వెళితే నువ్వు నాశనమైపోతావు అంటాడు అయ్యగారు. ఇంకోసారి రాము సంఘాలకి. మా దగ్గర పశువులు ఉన్నాయి. ఒకప్పుడు మాకు అన్ని వ్యవసాయం ఉండేది. తెల్లవారుజాము మీద మా నాన్న గిత్తలన్నిటిని పెళ్ళగొట్టేవాడు. అవి వెళ్ళి బాగా తిని తెల్లారే వరకు ఇంటికి వచ్చేయి. ఇక నాగలు దున్నేవాడు పట్టుకొని. ఎక్కడన్నా తిన్ని మొత్తానికైతే పిక్కటంగా తిని వచ్చి ఇంట్లో పని చేసేయి. మీరు ఏ సభల కన్నా పోయి తినండి పచ్చగడ్డి, ఇంటికైతే పోతాంగా. పోవా? పోరండి. మాకు 2 పిల్లలండి. మా పాప రోజు గార్ల పోయి వస్తుంది. గార్లనే పోయి ఉంటుంది. ఇక మా నాన్నగాడు వాడు అక్కడికి పోను అంటదా? ఎక్కడికి పోయినా కానీ మళ్ళీ ఎక్కడికి రావాలి? నా దగ్గరికి రావాలి. ఆ విశ్వాసం మీకుండాలి. ప్రియులైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఈ అంత్య దినాల్లో మనల్ని నిలబెడుతుంది. ఆ శబ్దమే మనల్ని రక్షించగలుగుతుంది. కనుకనే వీళ్ళు శబ్దం కేకలు పెడుతున్నారు. 2 వ్యక్తులు వెళ్ళి వాళ్ళ ఆ యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్ళాడు. ఒకవేళ వాళ్ళు ఆ శబ్దం వినబడేటట్టు అరవకపోతే యేసు ప్రభు వాళ్ళని రక్షించగలడా? ఒకసారి గొర్రెల కాపరంట నీళ్లు పెట్టడానికి గొర్రెల్ని తీసుకెళ్ళాడు. గొర్రెలన్నిటినీ నీళ్ళు తాగుతా ఉంటే
ఒక గొర్రెకి కొంచెం ఎక్కువగా స్టైల్ కలిగిన గొర్రె ఉందంట అల్లా. ఛీ, వీళ్ళందరూ తొక్కిన బురద నీళ్ళు నేను దాగనని కొంచెం లోతుకు పోదాం అనుకుందంట. 2 అడుగులు లోనకి వేయగానే అందులో బురద కూర్చుకొని పోతా ఉంది. మంచినీళ్ళు తాగింది కానీ కాళ్ళు అందులో ఆగిపోయాయి. గొర్రెలు మౌనంగా మ్యా మ్యా అనుకుంటా ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఇంతకుముందు కాపరి గొర్రెల ముందు పోయేవాడు, గొర్రెలన్నీ కాపరి వెనక పోయాయి. ఇప్పుడు అట్లా కాదు, గొర్రెలే ముందు, కాపరి వెనక. కాపరికి దారి చూపెడతాయి ఇప్పుడు గొర్రెలు. ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయింది. అయితే ఆనాడు కాపరి ముందెళ్తున్నాడు, మిగతా గొర్రెలు వెనక అరుచుకుంటూ వెళ్తున్నాయి. అక్కడ ప్రమాదంలో ఉంది ఒక గొర్రె. క్షణానికి ఇంకా మునిగిపోయే ఆ సమయం దగ్గరికి వస్తుంది. ఇప్పుడు ఆ గొర్రె ఎంత గట్టిగా అరిస్తే కాపరికి తెలియాలి. మధ్యలో గొర్రెలున్నాయి, గొర్రెలన్నీ కూడా అరుస్తున్నాయి. కాపరి ముందున్నాడు, గొర్రె ఒకటి ప్రమాదంలో చిక్కిపోయింది. ఈ గొర్రె ఎట్లా అరిస్తే కాపరికి వినబడుతుంది చెప్పండి? ఎట్లా అరవాలి? కాపరి అంటదా? కాపరి అంటదా? హలో కాపరి అంటే సస్తది. ఎట్లా అరవాలి చెప్పండి? ఓ కాపరి నన్ను రక్షించు ప్రభువా, ఓ కాపరి నిన్నుగా కూర్చోపోతున్నా. అప్పుడు ఉన్న మధ్యలో ఉన్న గొర్రెల్ని దాటి కాపరికి వినబడగలిగే అంత శక్తివంతమైన అరుపరిస్తేనే కాపరికి వినబడుతుంది, అతను వచ్చి రక్షించగలడు. కనుక మనం ఎలా కేక పెడుతున్నాం? యేసయ్య స్తోత్రం 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 జోద్రాం జోద్రాం సోద్రాం జోద్రాం. ఇల్లందులో ఒక అయ్యగారు ఉంటాడు,